అందరికీ నమస్తే. ఇవాళ పొట్టుతో ఉన్న మినపప్పు వడలు చూపిస్తున్నాను. ఇది కూడా ఎక్కువ చేస్తుంటాను. నార్మల్ వేరే మినపప్పు వడలు ఉంటాయి కదా, అవి కొంచెము ఎందుకో మా అమ్మాయికి అస్సలు నచ్చదు. మధ్యలో ఒక 1.5 ఇయర్ నుంచి అనుకుంటా ఇది రెగ్యులర్గా చేస్తుంటే తనకు బాగా నచ్చినాయి. అండ్ దీంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఎట్లాగో ఎక్కువ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది, బోన్స్కి మంచిది. డైజెషన్ కూడా చాలా తొందరగా అయిపోతుంది, బికాస్ ఆయిల్ అనేది ఎక్కువ పట్టదనమాట. సో రాత్రి నానబెట్టినాక పొద్దున పని కట్టుకొని ఆ పొట్టు అంతా ఎక్కువ తీయొద్దు. మెయిన్ ఆ పొట్టుతో తినడమే కదా కాన్సెప్ట్. సో ఆ పొట్టు ఎక్కువ తక్కువ తీయొద్దు. ఆ తర్వాత అందులో మనం పచ్చిమిర్చి అది వేసి మిక్సీలో వేస్తాం కదా, తర్వాత కొత్తిమీర కరివేపాకు ఫ్రెష్ వేస్తాము, అల్లం ముక్క వేస్తాము. అట్లా ఎక్కువ బీట్ చేస్తుండే ఏదంటే మంచిగా ప్లఫీగా వస్తాయి. ఇది కూడా నాకు బాగా కుదురుతాయి. అండ్ మెయిన్ ఆయిల్ ఎక్కువ పీల్చుకోదనమాట, లైట్గా ఉంటుంది. కొబ్బరి చట్నీ పెట్టుకున్నా, పల్లి చట్నీ పెట్టుకున్నా, ఏది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. పల్చగా కూడా వేయొచ్చు అనమాట. వేరేది మినపవడ అంటే కొంచెం లావులాగా అనిపిస్తుంది, కానీ అది కూడా నేను పల్చగా చేస్తాను. బట్ స్టిల్ కంపేటివ్లీ ఇది మాత్రం చాలా టేస్టీగా అయితే చాలా బాగుంటుంది. సో మీలో ఎంతమంది ఇవి చేసుకుంటారు? ఎక్కువ మటుకైతే అవి బాగా అలవాటు అయిపోయింది. అండ్ మేము దీన్ని వడలు అంటాము. ఇది మినప వడలైనా దీనైనా వడలు అంటాము, కొందరు గారెలు అంటారు కదా. సో ఇప్పుడు అది కన్ఫ్యూజ్ ఉంటుంది అనమాట, వడలు అంటారా గారెలు అంటారా. మొత్తానికి ఏదైతే ఏంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సో అటు ఇటు మంచిగా కాలిన తర్వాత ఇది పైన లేయర్ ఎంత క్రిస్పీగా ఉంటుంది తెలుసా. మధ్యాహ్నం ఇవి మిగిలినా కూడా అన్నం మంచిగా పెట్టుకున్నా కూడా బాగుంటుంది, మెయిన్ క్రిస్పీగా ఉండడం వల్ల. తింటుంటే మాత్రం లెక్కలేనని తినొచ్చు. కంపేటివ్లీ ఆ మినప వడల కన్నా ఈ పొట్టున్న ఈ వడలు అయితే ఇది తీసి చూపిద్దామంటే బాగా కాలుతుంది. సో అది ట్రై అయితే చేస్తుండే. ఇంకా నెక్స్ట్ నాతో కాకపోతే మా బబ్బీ అట్లా తీసి చూపిస్తుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి.